ఓం శ్రీమాత్రే నమః. ఈరోజే ఎంతో శక్తివంతమైన అమావాస్య. సింహరాశి వారికి నమ్మలేని రాజయోగం. సెప్టెంబరు నెల 21, 22, 23 తేదీల్లో అదృష్ట దేవత మీ తలుపు తట్టబోతోంది. మీరు జీవితంలో మునుపెన్నడూ కూడా ఊహించలేనటువంటి మార్పులైతే మీరు ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు సింహరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ సింహరాశి వారి జాతకం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో సింహరాశి వారికి కాలం కలిసి రాబోతోందా లేదా అన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందామండి. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పాల్గొని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పాల్గొని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశికి అధిపతి సూర్యుడు. సింహం జంతు సామ్రాజ్యానికి రాజు. అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో కీర్తించబడి ఉంది. అందుచేత ఈ రాశి వారు పర్వత ప్రాంతమునందు తిరగడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఈ సింహరాశి వారు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు. మరి రాజు ఎలా ఉంటాడు? నాయకత్వ లక్షణాలే కదా కలిగి ఉంటాడు. ఈ అంశం జన్మించిన వారు కూడా రాజకీయ నాయకులకు ఎదిగే అవకాశాలు కలవు. ఏ రంగంలోనైనా సరే వీరు నాయకులుగానే ఉంటారు. అందుచేత వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అనేవి అలవడతాయి. ఈ సింహరాశి జాతకులకు ఈ సమయం మీరు ఊహించలేనటువంటి విధంగా మీ జీవితం అయితే మారబోతోంది. వృత్తి జీవితంలో అద్భుతమైన అవకాశాలు ఎదురవుతాయి. తోటి వారితో ఆనందంగా కాలాన్ని గడుపుతూ బంధాలను బలపరుచుకుంటారు. ముఖ్యమైన చర్యలు అనుకూలంగా ముగుస్తాయి. ఇష్టదైవ ప్రార్థన మీకు అపారమైన మనోధైర్యాన్ని కూడా ఇస్తుంది. శ్రేష్టమైన ఫలితాలు అయితే ఉన్నాయి. న్యాయబద్ధంగా పనిచేస్తే లాభాలు సిద్ధిస్తాయి. అనవసర ఆలోచనలు అనేవి అసలు వద్దు. ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి. ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా సమయస్ఫూర్తితో ముందుకు సాగండి. ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారంలో శ్రద్ధ అవసరం. శని ధ్యానం మీకు శ్రేయస్కరమైన ఫలితాలు అయితే అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ సింహరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయం మీరు కోరుకున్నది కోరుకున్నట్లుగా జరుగుతుంది. ఈరోజు అమావాస్య మొదలుకొని మీ జీవితం మీరు ఊహించని రీతిలో మారుతుంది. మీకు అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం అయితే కనిపిస్తుంది. కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటిస్తే మేలు జరుగుతుంది. ఈ సింహరాశి జాతకులకు ఈ సమయంలో కలగబోయే మార్పులు ఏమిటో మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి. సింహరాశి వారికి ఈ సమయం ఆరోగ్యపరంగా పర్వాలేదనిపిస్తుంది, కానీ మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన సమయంగా చెప్పాలి. మీ రాశ్యాధిపతి అయిన సూర్యుడు ఈ రాశి వారికి మీకు శక్తి అనేది అధికంగా ఇస్తాడు, కానీ మీ యొక్క అహంకారణంగా దూకుడు కూడా పెరుగుతాయి. కొంచెం ఒత్తిడికి అయితే దారితీయవచ్చు. రెండవ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మీరు కంటి లేదా గొంతు ఇన్ఫెక్షన్లతో కొన్ని బాధలు పడవచ్చు. మీ యొక్క 8వ ఇంట్లో శని సంచారం దీర్ఘకాలిక లేదా అంతర్లీన ఆరోగ్య సమస్యలను బయటకు తీసుకురాగలుగుతుంది. కాబట్టి ఏవైనా నిరంతర లక్ష్యాలను విస్మరించవద్దు. ఈ యొక్క ప్రభావాలను తగ్గించడానికి శనికి పరిహారాలు చేయడం చాలా మంచిది. వ్యాపారంలో ఉన్నవారు మిశ్రమ ఫలితాలను అయితే అనుభవిస్తారు. మీకు మంచి వ్యాపార అవకాశాలు కూడా లభిస్తాయండి, మరియు మీ కష్టానికి రాబడి కూడా ఉంటుంది. అయితే అదే సమయంలో విస్తరణ కోసం గణనీయమైన పెట్టుబడులు పెట్టడానికి ఇదైతే
మంచి సమయం అయితే కాకపోవచ్చు. మీ యొక్క 7వ ఇంట్లో రాహు సంచారం ఆకస్మిక లేదా అసాధారణ భాగస్వామ్య ప్రతిపాదనలు తీసుకురాగలదు. కానీ ఇది ప్రస్తుత భాగస్వామ్యాలతో సవాళ్లు లేదా ఒప్పందాలను కూడా సృష్టించగలుగుతుంది. ఏదైనా సరే కొత్త వ్యాపార ఒప్పందాన్ని ఖరారు చేసే ముందుగా జాగ్రత్తగా 10 సార్లు ఆలోచించడం చాలా అవసరం. విద్యార్థులు తమ యొక్క చదువుపైన ఎక్కువ ఏకాగ్రత అనేది పెట్టాలి. ఎందుకంటే ఈ సమయం మీరు కొన్ని పరిహారాలను కూడా ఆచరించాల్సి ఉంటుంది. శని కొరకు 8వ ఇంట్లో శని ప్రభావాలను ఎదుర్కొనడానికి శనివారాల్లో హనుమాన్ చాలీసా లేదా శ్రీ రుద్రం పఠించండి. 7వ ఇంట్లో రాహు కోసం భాగస్వామ్యాలలో సామరస్యాన్ని కాపాడుకోవడానికి దుర్గాదేవికి ప్రార్థనలు చేయండి మరియు ఆమె మంత్రాలను జపించండి. 1వ ఇంట్లో కేతువు కొరకు మానసిక గందరగోళం మరియు అహం సంబంధిత సమస్యలను తగ్గించుకోవడానికి వినాయకుడిని పూజించి సమర్పించండి. మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. చూశారు కదండి, ఈ సింహరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. సింహరాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ సింహరాశి వారికి స్వాభిమానము, పట్టుదల, ఆదర్శము, అందరినీ మించాలి అనేటటువంటి కుతూహలము కూడా అధికంగా ఉంటాయి. ఈ రాశి వారు ఏనాడు కూడా ఓటమిని అంగీకరించలేరు. అలాగే ఏ విషయంలోనైనా సరే నిరాశ చెందరు. ఎప్పుడూ కూడా విజయపదంలో నడవడానికి వీరు ఇష్టపడతారు. అయితే ఈ సింహరాశి వారికి ఆవేశం అధికంగా ఉంటుంది. ఇది వీరికి చాలా అనర్థదాయకమని కూడా చెప్పాలి. దీనివలన అనేకమైన చిక్కులు కొని తెచ్చుకుంటారు. ఇతరుల బాధ్యతలు తమ నెత్తిని పెట్టుకొని చిరకాలము కూడా బాధపడుతూ ఉంటారు. కావున వీరి అభిమానము దురభిమానము కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే వీరిపైన ఉంటుంది. సింహరాశి వారికి శారీరక బలముతో పాటు మనోబలం కూడా అధికంగా ఉంటాయి. అందుచేత వీరికి కోపము ఎక్కువగా వస్తూ ఉంటుంది. తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా నప్పుతుంది. వీరి యొక్క చిత్రమైన గుణం ఏమిటి అంటే వీరికి నచ్చని విషయాలు ఎదుటివారిలో వెతుక్కుంటూ ఉంటారు. అందువలన ఎదుటివారిని తప్పులు పట్టుట, న్యాయము పేరుతో రోషపడుట, కిల్లి కజ్జాలు పెట్టుకుంటారు. అయితే ఎవరు ఏ తప్పు చేసినా వారు వీరిని క్షమిస్తారు. ముఖ్యంగా ఈ సింహరాశి వారికి గుట్టుగుమ్మన, చాటుమాటుతనము, నమ్మించి మోసం చేయట లాంటి గుణాలు ఉన్నవారైతే అసలు పడరు. ఈ సింహరాశి వారికి మానవత్వం పైన, మంచితనము పైన వీరికి అంతులేని అభిమానం అయితే కలవారుగా ఉంటారు. ఈ రాశి వారు అప్పుడే పరిచయమైన కొత్త వారిని సైతం ఇట్టే నమ్మేస్తూ ఉంటారు. జాలి, గురుదృశ్యం కనిపించో వీరి ఇతరుల కష్టాల పాలు కాకుండా వారి బాధ్యతలు తన భుజాలపైన వేసుకుని సహాయం చేస్తారు. దీనిని అదునుగా చేసుకుని కొంతమంది వీరిని మోసం చేస్తారు. చూశారు కదండి, సింహరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.